నిత్యం అల్లకొల్లోలంగా ఉండే పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. తమపై దాడికి కుట్ర చేశారనే అనుమానంతో ఆదివారం ఉదయం లెబనాన్లోకి చొచ్చుకెళ్లిన దాదాపు 100 యుద్ధ విమానాలు వేల కొద్ది రాకెట్లను ధ్వంసం చేశాయి. ఈ మేరకు ఇజ్రాయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. అక్టోబర్ 7 నాటి మారణ హోమానికి మించి అత్యంత భారీ స్థాయి దాడికి సిద్ధమైన హెజ్బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఆయన తెలిపారు. దేశాన్ని రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, తమపై దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్న సాధారణ నియమాన్ని నిజం చేస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సమయంలో దేశంలో 48 గంటల ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. అటు ఇజ్రాయెల్ దాడుల్లో ఒకరు చనిపోయినట్లు లెబనాన్ మీడియా పేర్కొంది. ఏకంగా 6000 రాకెట్లతో తమపై దాడికి హెజ్బొల్లా సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇదే నిజమైతే గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి కంటే ఇది పెద్దది కావచ్చని పేర్కొన్నాయి. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ భూభాగంలోకి పాలస్తీనా గ్రూపు హమాస్ చొరబడి చేసిన దాడుల్లో 1000 మందికి పైగా మరణించారు. మరోవైపు ఈ దాడులకు స్పందనగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ దేశంపై ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. దీంతో ఇజ్రాయెల్ చరిత్రలోనే హమాస్ దాడి నెత్తుటి మరకగా మిగిలిపోయింది. మరోవైపు ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా కమాండర్ హవాద్ షుక్రా హత్య జరిగినప్పటి నుంచి ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టేందుకు సర్వసిద్ధంగా ఉంటుంది. ఓవైపు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు జరుగుతూ ఉంటే ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థలు మొస్సాద్, షిన్బెట్ చీఫ్లు కైరోలో చర్చలకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అమెరికా ఒత్తిడి కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలెంట్తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. హెజ్బొల్లా రాకెట్ దాడులపై ఇరువురు చర్చించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య పరిస్థితిని తమ అధ్యక్షుడు జో బైడెన్ జాగ్రత్తగా గమనిస్తున్నట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి సియన్ సాబెట్ వెల్లడించారు. టెల్ అవీవ్ ఆత్మరక్షణ హక్కును కాపాడుకునేందుకు మేం సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.